వరుసగా 4 ఓటములతో కుంగిపోయిన 5 సార్లు ఛాంపియన్ ముంబై గుజరాత్ టైటన్స్ పై భారీ విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ, బుమ్రా అద్భుతమైన స్పెల్, కొత్త కుర్రాడు అశ్విన్ కుమార్ సంచలన బౌలింగ్ తో గుజరాత్ జట్టును వారి సొంత గడ్డపైన చిత్తు చేసింది ముంబై. దీంతో 99 పరుగుల భారీ తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తన ఖాతాని పెంచుకుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఆదిలోనే షాక్ తగిలింది. కిషోర్ రబాడా తన బౌలింగ్ తో 44 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో నమందీర్ 45 పరుగుల ఇన్నింగ్స్ ను చక్కదిద్దగా తిలక్ వర్మ అసలైన ఆట చూపించాడు. అయితే డ్రింక్స్ సమయంలో హార్దిక్ పాండే ఏం చెప్పాడో ఏమో కానీ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటి వరకు స్లోగా ఆడిన తిలక్ వర్మ హార్దిక్ చెప్పిన మాటలతో రెచ్చిపోయాడు. ఆకాశం హద్దుగా చెలరేగి గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ పూర్తి చేశాడు. 7 4లు 8 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. దీంతో ముంబై 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఆరంభం నుంచే షాక్ తగిలింది. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. ఈసారి ముంబై బౌలర్లు అద్భుతంగా పుంజుకొని గుజరాత్ ను దారుణంగా ఓడించారు. తొలుత బుమ్రా, తర్వాత అశ్విన్, మధ్యలో సాట్నర్ గుజరాత్ బ్యాట్స్మెన్ల భరతం పట్టారు. దీంతో 99 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. ఇక మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండే స్పందించాడు. స్ట్రాటజిక్ సమయంలో నేను తిలక్ వర్మకు పెద్దగా ఏమీ చెప్పలేదు, బంతిని చూసి బాదాలని మాత్రమే చెప్పానని వెల్లడించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మాకు ఈ విజయం చాలా ముఖ్యం. హోమ్ గ్రౌండ్స్ లో కంటే బయట గ్రౌండ్ లో ఎప్పుడు సవాలే. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కు అహ్మదాబాద్ గ్రౌండ్ అంటే కష్టంగా ఉండేది. అయితే అద్భుతంగా ఆడి అహ్మదాబాద్ కోటను మేము బద్దలు కొట్టాం. తిలక్ వర్మ మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడు. అతని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. అందుకే డ్రింక్ సమయంలో తిలక్ ఒకటే చెప్పా, బంతిని చూసి బాదు అని చెప్పిన. అతని బ్యాట్ నుంచి వచ్చే స్ట్రోక్ చాలా స్పెషల్ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత బుమ్రా మొదటి ఓవర్లోని వికెట్ తీసి గెలుపుకు ద్వారాన్ని తెచ్చాడు. అలాగే అశ్విన్ కుమార్, శాంట్నర్ తమ విజయంలో కీలక పాత్ర పోషించారని హార్దిక్ పాండ్యా తెలిపాడు.